కృష్ణా జిల్లా బందర్ మండలం సీతారామపురానికి చెందిన కార్ డ్రైవర్ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంలో వివాదం రేగడంతో ప్రేమికుడైన శ్రీనివాస్ కు పోలీసుల వేధింపులు మొదలయ్యాయి. బందర్ తాలూకా పోలీసులు కార్ డ్రైవర్ శ్రీనివాస్ ను నెలల తరబడి స్టేషన్ చుట్టూ తిప్పించుకున్నారు. పోలీసుల వేధింపులను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరుస వివాదాలు కృష్ణా జిల్లా పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజుకో వివాదంలో చిక్కుకుంటూ లా అండ్ ఆర్డర్ పేరుతో అరాచకాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పైన హోంశాఖ దృష్టి పెట్టడంతో వివాదాలపై కట్టుకథలు కడుతున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా బెజవాడ పోలీసుల తీరుతో జనం జడుసుకుంటున్నారు. బెజవాడలో పోలీసుల తీరుపై స్పందించేందుకు ప్రముఖ న్యాయవాది మానవ హక్కుల నేత సాంబశివరావు ప్రస్తుతం విజయవాడ సాక్షి టీవీ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి సాంబశివరావు గారు. నమస్తే అమ్మా. పోలీసులు ఎందుకని ఇలా రియాక్ట్ అవుతున్నారని భావించవచ్చు? సామాన్యుడిని కాపాడాల్సిన పోలీసులే ఈ విధంగా ప్రవర్తించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? As simple as that, they wanted to use and abuse the power as much as they can. ఎంతవరకు అయితే వాళ్ళు దౌర్జన్యం చేయగలరో, ఎంతవరకు అయితే ప్రజల స్వేచ్ఛను హరించగలరో, ఎంతవరకు అయితే వాళ్ళు డామినేట్ చేయగలరో అంతవరకు చేద్దామన్న ఒకే ఒక ఉద్దేశంతో చేస్తున్న పని ఇది. వాళ్ళు పేరు పెట్టిందే నైట్ డామినేషన్ అని పెట్టారు. ఎవరి మీద డామినేషన్ చేయాలని పోలీసులు ఏ స్వేచ్ఛల్ని, ప్రజల స్వేచ్ఛలను హరించాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే మనకి పోలీసులు వాళ్ళ రాజ్యాన్ని స్థాపించడం కోసం చూస్తున్నారు. ఇది ప్రజారాజ్యం కాదు, పోలీస్ రాజ్యం అయిపోయింది బెజవాడ. విజువల్స్ స్పష్టంగా ఉన్నాయి. మనిషిని కొట్టడం జరిగింది, చేత్తో కొట్టడం అయింది, తర్వాత లాఠీతో కొట్టడం అయింది. బండి మీద నుంచి దిగిన వ్యక్తి కింద పడతాడా? ఎలా పడతాడు? నుంచున్న వ్యక్తి కింద ఎట్లా పడతాడు? కింద పడ్డ వ్యక్తికి అంత పెద్ద గాయం ఎట్లా తగులుతుంది? ఆ గాయంతో స్పృహ కోల్పోయే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? స్పృహ కోల్పోయిన తర్వాత 25 నిమిషాలు అతను పట్టించుకోని పరిస్థితి ఏంటి? అక్కడ పబ్లిక్ అంతా వచ్చిన తర్వాత ఏమయ్యాడు ఆ శ్రీకాంత్ అనే పోలీస్ ఆఫీసర్ గారు? ఆ బండి వదిలిపెట్టాడు, ఆ టోపీ వదిలిపెట్టాడు, ఆ లాఠీ వదిలిపెట్టాడు. తర్వాత ఎంక్వైరీకి వస్తే అక్కడ ఉన్న పబ్లిక్ మొత్తం అతనికి ఏసీపీ గారికి వాళ్ళకి చెప్తున్నారు స్పష్టంగా. అన్ని మీడియాల్లోనూ అన్ని ఛానల్స్లోనూ స్పష్టమైన ఇవి ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. ఏం చెప్తున్నారు వాళ్ళు? వీళ్ళు తిరగబడి కొట్టారని చెప్తున్నారు. సో ఒక అబద్ధాన్ని సృష్టించగలరు, ఒక స్టోరీని క్రియేట్ చేయగలరు. నడవలేనోడు పరిగెత్తాడని చెప్పగలిగిన పోలీసు బెజవాడ వాళ్ళు. సత్యంబాబు కేసులో మనం చూసాము. అతను గులియన్ బ్యారీ సిండ్రోమ్తో బాధపడుతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, పారిపోయాడని చెప్పారు. ఏమైనా చేయగలరు మా బెజవాడ పోలీసులు. పోలీసుల ఓవర్ యాక్షన్ గురించి అందరూ కూడా దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నారు. మానవ హక్కుల సంఘం కానివ్వండి, ప్రజలు కానీ. ఎందుకంటే కాపాడాల్సిన వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేయడం గురించి ఈ లోపం ఎక్కడుందంటారు? అసలు పోలీసులు ఇలా చేయడానికి కారణాలు ఏమేంటంటారు? ఇప్పుడు కంచె చేను వేసినప్పుడు కంచెకి మళ్ళీ ఎవరు గాడ్స్ ద గార్డియన్ అని ఉంటుంది మా చట్టంలో. అంటే ఎవరు ఇతన్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు? ఇతని పై అధికారులు కంట్రోల్ చేయాలి. ఈ పై అధికారులు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ? నిజంగా పోలీసు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కంటిన్యూస్గా. సిపి గారు ఒక్క చోటైనా సరే ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారా? లేదు. మేము కరెక్ట్, మేము రైట్.
అంటే పోలీస్ వ్యవస్థలో తప్పులు లేవా? తప్పులుంటే కరెక్ట్ చేసుకోరా? ప్రజలు చెప్తే వినరా? అంటే మీ ఉద్దేశాలు ఏమిటి? మీది ఏదైనా చేయొచ్చనా? కింగ్ క్యాన్ డూ నో రాంగ్, లైక్ పోలీస్ క్యాన్ డూ నో రాంగ్ అని ఆ ఆలోచనతో మీరు ఉన్నంతకాలం ప్రజలు ఏదో రోజున తిరగబడటం జరుగుతుంది బెజవాడలో. ఇది చాలా త్వరగా జరుగుతుంది ఈ సిపి గారి హయాంలోనే. అంటే ఇప్పుడు ఈ శ్రీకాంత్ పరిస్థితి ఏంటంటే నాకు తెలిసినంత వరకు అంతకుముందు సీతారామాంజనేయులు గారు అని ఒక ఎస్పీ గారు వాళ్ళని వీళ్ళందరినీ చంపేస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పష్టంగా చెప్పింది ఈయన 13 మందిని చంపేశాడని. అతన్ని తీసుకెళ్ళి ఏం చేశారు? పెద్ద ప్రమోషన్ ఇచ్చి గ్రే హౌండ్స్ డీజీపీగా చేశారు. అట్లాగే ఈ శ్రీకాంత్కి కూడా రేపు పొద్దున ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో పోలీసులు ఎంత దౌర్జన్యం చేయగలరో దాన్ని బట్టి రాజ్యాన్ని అంతగా కాపాడగలరు, పాలకుల ఇంట్రెస్ట్ అంతగా పెర్పెట్రేట్ చేయగలరు. కాబట్టి వాళ్ళకి కితాబులే వస్తాయి కానీ ఏమి రావు. చట్టానికి లోబడి పనిచేయట్లా వీళ్ళు. చట్టానికి వ్యతిరేకంగా, చట్టానికి బాహ్యంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. నేను బాధితుడి దగ్గరికి వెళ్ళాను, అడిగాను. అంతకుముందు మొన్న ఒక ఏఎస్ఐ గారు వచ్చి స్టేట్మెంట్ తీసుకున్న స్టేట్మెంట్ రాసుకున్న తర్వాత 161 స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నిన్న వీడియో తీసుకొచ్చి ఇంకొక ఇద్దరు, ఒక ఏఎస్పీ గారు వీళ్ళంతా వచ్చి మళ్ళీ నిన్న ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎందుకని రెండు స్టేట్మెంట్లు రికార్డ్ చేయాల్సి వచ్చింది? రెండో స్టేట్మెంట్లో మీరు భయపెట్టి వీడియో వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని భయపెట్టి మీరు వేరే రకంగా రాపిస్తున్నారు 161 స్టేట్మెంటు. అంటే నిజం చెప్పనీయకుండా కూడా ప్రయత్నం చేస్తున్నారు మీరు. సో అది కూడా నేరమే. మళ్ళీ అలాంటి నేరాలకు కూడా పాల్పడుతున్నారు స్పష్టంగా మీరు. అయితే వీఐపీల విషయంలో బ్లండర్ జరిగినా కూడా చాలా చిన్న విషయంగా మాట్లాడే పోలీసులు సామాన్యుల విషయానికి వచ్చేటప్పటికి, అంటే ఈ ఘటనలో చూస్తే తప్పు జరగకపోయినప్పటికీ శిక్షించిన పరిస్థితి. సో సామాన్యులు ఎదురు తిరిగి మాట్లాడలేరు అనే ఒక భావంతో కూడా ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా? స్పష్టం, అది సుస్పష్టం, అది కరెక్ట్. మీరు చెప్పింది 100కు 100% నేను కూడా దాంతో ఏకీభవిస్తాను. ఎందుకంటే సామాన్యుడి మీదే ఎక్కువ చేస్తాడు, స్వారీ చేస్తారు. సామాన్యుడిని భయపెట్టడం మొదలుపెట్టిన తర్వాత వీడు 100 మందికి చెప్తాడు, అరే రాత్రిపూట వెళ్ళబాకండ్రా, పోలీసులు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, పోలీసులతో గొడవ పెట్టుకోబాకండ్రా. అంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయొచ్చు కదా పోలీసులు. ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకు మొన్న యాక్సిడెంట్ చేశాడు, ఒక విద్యార్థిని మీద డాష్ ఇచ్చాడు, చచ్చిపోయాడు విద్యార్థి. అతన్ని ఏం చేశారు ఈ పోలీసు? ఏమీ చేయలేదు. అంతకుముందు ఇదే విద్యార్థి మైనర్గా ఉన్నప్పుడు కూడా ఒక యాక్సిడెంట్ చేశాడు ఆ ఎమ్మెల్యే కొడుకు. అప్పుడేం చేశారు? ఏమీ చేయలేదు. సో డబ్బు ఉన్నోడికి ఒకలాగా, డబ్బు లేనోడికి ఒకలాగా మన పోలీస్ స్టేషన్లో రోజు జరుగుతూనే ఉంది కదా. డబ్బులు బాగా డబ్బులు లేని వాళ్ళు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వెళ్తే పోలీస్ స్టేషన్కి ఎవరైనా కేసు రిజిస్టర్ చేసిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళతో మర్యాదగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళ సమస్యని అర్థం చేసుకున్న పోలీసు ఉందా? వాళ్ళకి ఏదైనా నిజంగా వాళ్ళ కోసం నిలబడి పోలీసులు ఏమైనా రక్షణ కల్పించింది ఉందా? ఒక్క సంఘటన పోలీస్ కమిషనరేట్లో చెప్పమనండి, నేను చూస్తాను. ఇంతవరకు అలాంటిది లేదు. అలాంటి చరిత్రే లేదు పోలీసులకి. అలాగే చాలా సందర్భాలలో పోలీసులు సామాన్యులకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ప్రేమ వివాహాలు కానివ్వండి, తల్లిదండ్రుల బాల్య వివాహాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అనేక విషయాలు. కానీ ఇప్పుడు సామాన్యులు అనేది ఏంటంటే ఖచ్చితంగా పోలీసులు కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇది అని. ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారంటారు పోలీసులు? అసలు సివిల్ లైఫ్లో పోలీసులు స్లోగా గ్రాడ్యువల్గా డెఫినెట్గా ఇంటర్ఫీర్ అవటం మొదలు పెట్టేశారు. ఎప్పటి నుంచో జరుగుతుంది. ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ అని ఒకటి పెట్టారు. వాళ్ళకి అవసరం ఏముంది? అది సివిల్ కేసు అయితే సివిల్ కోర్టు ఉంది, అది క్రిమినల్ కేసు అయితే క్రిమినల్ కోర్టు ఉంది. వీళ్ళు లేకపోతే అది కౌన్సిలింగ్ చేయాలనుకోండి, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, జ్యుడిషియల్ అథారిటీ ఉంది. అక్కడ వాళ్ళంతా చేస్తున్నారు ఆ పనులన్నీ. మీకేం అవసరం? అసలు ఏ జీవో ప్రకారం చేస్తున్నారు? ఎందుకు మీరు ఆ సెంటర్ ఓపెన్ చేశారు? అసలు అది ఇల్లీగల్ కదా. అది కంటిన్యూ చేస్తారు మీరు. అంటే మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని మీకు ఇష్టం వచ్చిన రీతిలో కౌన్సిలింగు, మీకు ఇష్టం వచ్చిన రీతిలో మీరు తీర్పులు చేయటము, మీకు ఇష్టం వచ్చిన రకంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవటం, ఇవన్నీ చేస్తున్నారు మీరు. దిస్ ఈజ్ ఆల్ అగెన్స్ట్ లా. స్పష్టంగా చట్టం ఏ విధంగా మిమ్మల్ని ఎండార్స్ చేసింది? చట్టం మీకు ఈ పని అప్పచెప్పిందా? మీరు నిజంగా ఈ పని చేశారా? మీరు ఇంతవరకు ఎంతమంది టెర్రరిస్టులను పట్టుకున్నారు? ఎంతమంది ఇంటర్నేషనల్ రౌడీలని, కేడీలని, షీడీ వీళ్ళందరిని పట్టుకున్నారు? ఎవరిని పట్టుకోలేదే మీరు? సామాన్యుడిని మాట్లాడితే డబ్బులు కలెక్ట్ చేయటమే ఒకటే పని పోలీస్ కమిషన్లో, వేరే పనే లేదు. సో ఇటువంటి పోలీసుల విషయంలో పై అధికారులు ఎంతవరకు కరెక్ట్గా స్పందిస్తున్నారంటారు? అంటే చర్యలు తీసుకోవాల్సిన సమయంలో పై అధికారులు కూడా కరెక్ట్గా చర్యలు తీసుకుంటే ఇటువంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలా జరుగుతుందంటారా? అంటే పై అధికారులు బట్టి కింద అధికారులు ఉంటారు.
పై అధికారి మంచివాడైతే కింద వాళ్ళు మంచిగా జరుగుతుంటుంది. పై అధికారి సిన్సియర్గా ఉండి ఒక విజన్ ఉండి స్పష్టంగా స్వేచ్ఛ అంటే ఏంటో తెలిసి, మానవ హక్కులు అంటే ఏంటో తెలిసి, ప్రజలకి స్వేచ్ఛ అవసరం అనే విషయం తెలిసిన ఏదైనా అధికారి ఉండి చట్టం దేనికి రూపొందించబడింది, ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన డ్యూటీస్ ఏంటో ఈయనకి స్పష్టంగా తెలిస్తే, అవగాహన ఉంటే ఆ విధంగా జరుగుతుంది. మానవ హక్కుల మీద మినిమం కనీస అవగాహన లేని పోలీసులంతా కూడా పోలీసు బాసులు అయిపోయిన తర్వాత ఆ బాసుల నుంచి వచ్చే పోలీసులు వాళ్ళ కింద వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారనేది ఇదే తార్కాణం. రాంగ్ రూట్లో వెళ్తే 15 రోజులు మీరు బండి మీ దగ్గర పెట్టుకుంటారా? ఎందుచేత? ఎవరన్నా బ్యాంక్ ఎంప్లాయీ గుంటూరు నుంచి బెజవాడ వచ్చి బెజవాడలో రైల్వే స్టేషన్లో నుంచి వెళ్తుంటే అతన్ని ఆపి అతని ఐడెంటిటీ కార్డులు తీసుకుని అతన్ని అసభ్య పదాలతో తిడతారా? ఇప్పుడు తిట్టిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి ఏం రిపోర్ట్లు చేయాలి, ఎవరికి చేయాలి? ఒక్కడిని తిడితే వెళ్ళి ఏదైనా రిపోర్ట్ చేస్తాడు. ఎంతమందికి ధైర్యం ఉంటుంది పోలీసుకి వ్యతిరేకంగా కేసు పెడతానికి? ఇప్పుడు కాకపోగా ఈ కేసులో కుర్రవాడు స్పష్టంగా చెప్పాడు నన్ను కొట్టారు అనేది. కొట్టి కింద పడేసి స్పృహ తప్పితే ఆ రోజున స్పష్టంగా వైద్యం అందకపోయినట్లయితే కుర్రవాడు చనిపోయేవాడు. ఆ చావుకు కారణం ఎవరు? అది ఎవరు మాట్లాడతలేదే. ఈ విజువల్స్ని బట్టి మీరు ఇన్వెస్టిగేషన్ చేయలేదే, ఇంతవరకు అతని మీద ఏం చర్య తీసుకోలేదే. సిపి గారు నోరు తెరవలేదే ఇప్పటివరకు. ఏం చేత? ఆయనకి బాధ్యత కాదా అది? థ్యాంక్ యూ సార్. ఈ రౌడీ పోలీస్కి సంబంధించి మీ అభిప్రాయాన్ని సాక్షితో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే అంశం పైన మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. విజయవాడలో పోలీసుల ఓవర్ యాక్షన్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. విజయవాడ కాకి దూకుడు చూసి విజయవాడ వాసులంతా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. గత వారం రోజులుగా చోటు చేసుకుంటున్న సంఘటనలన్నీ కూడా విజయవాడ పోలీసుల వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. దారుణంగా కొడుతున్నారు సామాన్య ప్రజలన్న ఆరోపణలు మానవ హక్కుల సంఘాల నుండి ప్రజా సంఘాల వరకు, కమ్యూనిస్టు పార్టీల వరకు కూడా అందరూ వినిపిస్తున్నారు. వరుసగా జరుగుతున్న సంఘటనలు కూడా పోలీసుల వైఖరిని వివాదాస్పదం చేస్తున్నాయని చెప్పొచ్చు. కొద్ది రోజుల క్రిందట విజయవాడలోని రావిచెట్టు సెంటర్, భవానీపురం రావిచెట్టు సెంటర్ దగ్గర రాత్రిపూట 2 గంటల సమయంలో ఒక లారీ సాంకేతిక ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. ఆ సమస్య వచ్చేటప్పుడు డ్రైవర్ మెకానిక్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈలోపు పోలీసులు వచ్చి ఆ వెహికల్ తీయించే ప్రయత్నం చేశారు. అక్కడున్న క్లీనర్ కూడా వెయిట్ చేయండి, మెకానిక్ వచ్చిన తర్వాత రిపేర్ చేసిన తర్వాత ఆ లారీని మేము పక్కకు తీస్తామని చెప్పినప్పటికీ కూడా పోలీసులు వినిపించుకోలేదు. ఒక క్రేన్ డ్రైవర్ని తీసుకొచ్చి ఆ లారీని పక్కకు మూవ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇక కేవలం పోలీసులు ముందు జాగ్రత్త, కాస్త దూకుడు వ్యవహారం కారణంగానే ఆ రోజు ప్రమాదం జరిగింది. ఆ లారీని క్రేన్ డ్రైవర్ మూవ్ చేస్తున్నప్పుడు కానిస్టేబుల్ కూడా ఆ లారీలో ఉన్నారు. వాళ్ళ సాక్షిగా ఫుట్పాత్ పై మీద రావిచెట్టు సంగతి ఉన్న ఫుట్పాత్ పైకి ఆ లారీ దూసుకెళ్ళి ఇద్దరు ఎవరైతే అనామకులు ఉన్నారో వాళ్ళిద్దరు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. ఆ తర్వాత ఇంట్రాగేషన్ కానీ లేదా విచారణ కోసం తీసుకొస్తున్నారు, లేదా నైట్ టైం వెరిఫికేషన్స్, చెకింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. బందర్ రోడ్లోని పాత ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా ఇదే సంఘటన జరిగింది. కళ్యాణ్ రెడ్డి అనే వ్యక్తి అక్కడే ఉన్న పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తాను, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ జరిగేటప్పుడు ఒక కారు డ్రైవరు గొడవ పడుతున్నారు పోలీసులతో. ఎందుకు మీరు పోలీసులు ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారో సామాన్యుల పట్ల, మీరు ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కేసు పెట్టండి అని చెప్పి సపోర్ట్ చేసినందుకు, ఒక కామన్ మ్యాన్కి సపోర్ట్ చేసినందుకు కళ్యాణ్ రెడ్డిపై ఒక RSI దాడి చేశారన్నది ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. ఆయనతో పాటు ఆయన స్నేహితుడిని కూడా పోలీసులు కొట్టిన పరిస్థితి. ఇప్పుడు ఆసుపత్రిలో కళ్యాణ్ రెడ్డి చికిత్స పొందే పరిస్థితి. ఈ అంశాన్ని మానవ హక్కు సంఘాలు కూడా చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఇప్పటికే పోలీసుల వైఖరి పట్ల వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా తీవ్రంగా ఖండించారు. పోలీసులు నైట్ డామినేషన్ పేరుతో చాలా దారుణంగా కొడుతున్నారని, ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుగా నమోదైతే ఖచ్చితంగా కేసు నమోదు చేసి కోర్టుకి ఇచ్చి వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏదైతే ఉందో అది విచక్షణ రహితంగా పోలీసులు చేస్తున్నారు. బెజవాడ పోలీసులకి ఇది అలవాటు అయిపోయిందన్న ఒక విమర్శ వినిపిస్తుంది. ఈ అంశాన్ని మానవ హక్కుల సంఘాలు కూడా చాలా సీరియస్గానే తీసుకున్నాయి. మరోవైపు 2 రోజుల కిందట మరొక సంఘటన చోటు చేసుకుంది. పెనమలూరు పోలీసులు ఒక ఇంట్రాగేషన్ కోసం చైన్ స్నాచర్ రమేష్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న రమేష్ నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇది పోలీస్ ఇంట్రాగేషనే కారణం. పోలీసులు
హింసించారు మా అబ్బాయిని అని చెప్పి రమేష్ తల్లిదండ్రులు కూడా వాపోతున్నారు. పోలీసులు ఇంట్రాగేషన్ పేరుతో తీసుకొచ్చి ఆయన వేధించడం వల్ల చనిపోయారు అంటున్నారు. అంతేకాకుండా పోలీసులు మాత్రం దీనికి భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ రెడ్డి ఉదంతంలో కూడా ఆయనే దెబ్బలు తగిలే, మేమేం కొట్టలేదని చెప్పి తాగిన మైకంలో పడిపోవడం వల్ల దెబ్బలు తగిలి కళ్యాణ్ రెడ్డి కేసులో ఒక కొత్త కోణాన్ని వినిపిస్తున్నారు. అలాగే రమేష్కి సంబంధించిన ఆత్మహత్య విషయంలో కూడా మేము అసలు ఇంట్రాగేషన్ చేయలేదు, మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుండగానే రామవరపాడు సెంటర్లో పురుగుల మందు తాగి చనిపోయాడు అన్నట్టు పోలీసులు కథనాలు చెప్తున్నారు. బాధితుల్లో కుటుంబ సభ్యులు బాధితులు చెప్తున్న కథనాలకు పూర్తి భిన్నంగా పోలీసుల వైఖరి ఉంటుంది. అయితే సాధారణంగానే పోలీసులు ఇలా చెప్తారన్న ఒక అనుమానం ఎప్పటి నుండో సామాన్య ప్రజలకు ఉంది. వాళ్ళ మానవ హక్కుల సంఘాలు మాత్రం కళ్యాణ్ రెడ్డి అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నాయి. ఖచ్చితంగా పోలీసుల వైఖరి ఇప్పటికే గతంలో హైకోర్టు నైట్ డామినేషన్ విజయవాడ పోలీసులకు వైఖరి పట్ల హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ కూడా పోలీసులు ఇలానే వ్యవహరిస్తున్నారు, మానవ హక్కుల సంఘాలు కూడా విమర్శిస్తున్నాయి. పోలీసులు మాత్రం అధికారికంగా ఈ అంశంపైన ఇంకా స్పందించడానికి ముందుకు రావడం నిన్న ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి కళ్యాణ్ రెడ్డిదే తప్పు అన్నట్టు, ఆర్ఎస్ఐది ఎలాంటి తప్పు లేదన్నట్టు, మేము విచారణ మేము చెప్పేవి నిజాలు అన్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా మీడియా కూడా అసత్యమైన కథనాలు ప్రసారం చేస్తుందంటూ కూడా ఒక వ్యాఖ్యానించడం కమిషనర్ ఆఫీస్ నుండి వచ్చిన ప్రెస్ నోట్లో ఉంది. ఈ అంశాలన్నిటి కూడా పోలీసుల వైఖరి మరొకసారి బెజవాడలో కాకీల దూకుడు వివాదాస్పదం అవుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ దాస్తో సతీష్, సాక్షి టీవీ, బెజవాడ. థ్యాంక్ యూ సతీష్. ఇక పోలీసుల ఓవర్ యాక్షన్పై స్పందించేందుకు ప్రముఖ న్యాయవాది సురేష్ గారు విజయవాడ నుండి మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే అండి. అయితే పోలీసుల ఓవర్ యాక్షన్కి సంబంధించి ప్రతి ఒక్కరూ పూర్తిగా ఖండిస్తున్నారు. ప్రజలను కాపాడాల్సిన వాళ్లే ఈ విధంగా అయిన దానికి కాని దానికి శిక్షించడం సరైన పద్ధతి కాదు అని చెప్తున్నారు. మీరేమంటారు? నిజానికండి పోలీసులు గురించి చెప్పాలంటే కాకి బట్టలు వేసుకున్న అతిపెద్ద నేరస్తుల ముఠ పోలీసులు అని చెప్పి రిటైర్ అయిన ఒక జడ్జి గారే అన్నమాట. ఎందుకని ఈ మాట అనాల్సి వస్తుందంటే ఎవరు చేసే నేరాలకైనా విచారించాల్సిన పోలీసులు చేసే నేరాల మీద తమకు ఎటువంటి విచారణకి ఉండదు అనే ధీమాతోటి వాళ్ళు చేసే పనులకి ఎటువంటి అడ్డు లేకుండా పోతోంది. వాళ్ళు కూడా చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చట్టం వాళ్ళ మీద కూడా పనిచేస్తుంది అనే దృష్టి లేకుండా పనిచేయడం అనేది మనం చాలా సందర్భాలు చూసాం. ఇదే విజయవాడ నగరంలో గతంలో జరిగిన 3 ఎన్కౌంటర్ కేసుల్లో కూడా పోలీసులు వాళ్ళే బాధితులనే పోలీసులు కేసు పెట్టి పోలీసుల మీద కేసు లేకుండా చేయడం అనేది కూడా చూసాం. కాబట్టి పోలీసుల మీద ఏ కేసు ఏం చేసినా, అంటే హత్యా నేరాలు లాంటి లాకప్ డెత్ లాంటివి జరిగినా లేదా ఎన్కౌంటర్లు జరిగినా ఇప్పటిదాకా ఒక్క కేసులో కూడా శిక్ష పడకపోవడం అనేది, అంటే తీవ్రమైన మరణ సంబంధించిన విషయాల్లో కూడా ఏ కేసు లేకపోవడం అనేది పోలీసులు ఈ రకంగా రెచ్చిపోయి ప్రవర్తించడానికి కారణమవుతుంది. దీని మీద ఉన్నతాధికారులు లేదా ప్రభుత్వము తగిన చర్యలు సకాలంలో తీసుకున్నట్లయితే ఎంతో కొంత చెక్ ఉండేది. ఒక విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేయాలి. గతంలో కొంతకాలం క్రితం డిటి నాయక్ కమిషనర్ గా ఉన్నప్పుడు పోలీస్ దర్బార్ల పేరుతోటి చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తుంటే హైకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి అలాంటి దర్బార్లు పెట్టడానికి లేదు, పోలీసుల వ్యవస్థ వరకే పరిమితం కావాల్సి ఉంటుంది అని గతంలో తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు రాత్రిపూట పోలీసుల గస్తీ పేరుతోటి విజయవాడ నగరంలో పలు వరుస సంఘటనల నేపథ్యంలో కూడా మరోసారి న్యాయ వ్యవస్థ పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదని, అందుకు ఈ ఇటీవల జరిగిన సంఘటన ఒక సంకేతంగా చూడాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. సో ఏదేమైనప్పటికీ పోలీసుల ఓవర్ యాక్షన్ కి, జులుంకి, సామాన్యులతో ప్రవర్తించే తీరుకి ఖచ్చితంగా అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఉందని అనుకోవాలి. సో ఇజ్ ఇట్ పాసిబుల్ అవుతుందంటారా? ఏ విధంగా అడ్డుకట్ట పడాలంటారు? అంటే ఒక్కటేనండి, పోలీసులకు సంబంధించి నిజానికి వాళ్ళకంటూ ఒక వ్యవస్థ ఉన్నది. పోలీసులు చేసే డిసిప్లినరీ ఏదంటే అదుపు తప్పితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కోసంగా వాళ్ళ డిపార్ట్మెంట్ లోనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇటువంటి నేరాల్లో ఎక్కడ చర్యలు తీసుకున్న సందర్భాలు చాలా అరుదుగా మటుకే దొరుకుతుంటాయి. కాబట్టి మహా అయితే వాళ్ళ మీద సస్పెన్షన్ అనే పేరుతోటి తాత్కాలికంగా వాళ్ళని పత్రికల దృష్టి నుంచి పక్కదో పట్టించడం కోసంగా వాళ్ళని కొంతకాలం సస్పెన్షన్ ఉంచుతారు తప్పితే నిజంగా ఇటువంటి సంఘటనల మీద, ఎందుకంటే మన రాష్ట్రంలో పలు సంఘటనలు లాంటివి జరిగాయి, వీటిల్లో ఎక్కడ కూడా చర్యలు తీసుకొని వాళ్ళు మళ్ళీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకున్న సందర్భం ఉంటూ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎలాగూ లేదు. కనీసం బయట న్యాయ వ్యవస్థ, ఎందుకంటే న్యాయ వ్యవస్థ అనేది అందరూ చేసే నేరాలు, పౌరులు చేసే నేరాలతో పాటు పోలీసులు చేస్తున్న నేరాలు లేదా ఇటువంటి అదుపు తప్పిన చర్యల మీద ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఇంటర్వ్యూన్ కావాల్సింది. అయితే తనంతట తాను న్యాయ వ్యవస్థ చాలా అరుదైన సందర్భాల్లోనే కలుగుతుంది. కాబట్టి ఎవరో ఒకరు దీన్ని న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకొచ్చి ఆ న్యాయ వ్యవస్థలో ఇటువంటి సంఘటనల మీద సరైన తీర్పులు తీసుకురావడం ద్వారా మనకి పోలీసుల ఈ అదుపు తప్పిన చర్యల్ని ఎంతో కొంత నివారించగలం. థ్యాంక్ యూ సురేష్ గారు, మీ అభిప్రాయాన్ని సాక్షితో పంచుకున్నందుకు థ్యాంక్ యూ.
పెనమలూరు పోలీస్ కస్టడీలో వ్యక్తి ఆత్మహత్య ఘటన మరొక ముందే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఓ నిందితుడు ఆత్మహత్యయత్నం చేయడం కలవరరేపుతోంది. రాజమండ్రికి చెందిన గోవిందరాజు ఇళ్లను గుళ్లు చేయడమే కాకుండా కార్లు కూడా ఎత్తుకెళ్లేవాడు. పలు దొంగతనాల్లో నిందితుడైన గోవిందరాజు మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెంలో చోరీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. చిలకలపూడి పోలీస్ స్టేషన్కు తరలించారు. స్టేషన్కు వచ్చిన తరువాత పోలీస్ ఇంట్రాగేషన్ గుర్తు చేసుకుని భయపడిపోయాడు. మస్కిటో కాయిల్ స్టాండ్తో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. దీంతో షాక్ తిన్న పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా జిల్లా ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయించారు. టీవీనేనండి. టీవీ 9 తమ్ముడు ఇప్పుడు ఏం బాధలు అంటే నువ్వు చెప్పిన ఓకే సార్, అలాగే తమ్ముడు. కృష్ణా జిల్లా పోలీస్ అంటే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు బెదిరిపోతారో లేదో కానీ నగర పౌరులు మాత్రం వణికిపోతున్నారు. నైట్ ఆపరేషన్ పేరుతో జనాన్ని పరేషాన్ చేస్తున్నారు. జనంపై లాఠీని విచక్షణారహితంగా జులిపిస్తున్నారన్న విమర్శలు ముట్టగట్టుకుంటున్నారు. గత వారం రోజుల్లో చోటు చేసుకున్న పరిణామాలు పోలీసులపై వస్తున్న విమర్శలకు ఊతమిస్తున్నాయి. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో రోడ్డుపై బస్సు ఆపారని ఆర్టీసీ కండక్టర్ను ఎస్ఐ లోక్నాథ్ కొట్టారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ఆర్టీసీ సిబ్బంది బస్సులను బస్టాండ్ వద్ద ఆపేసి ఎస్ఐ వైఖరిపై నిరసనగా ఆందోళనకు దిగారు. దీంతో రహదారిపైన భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కండక్టర్కు క్షమాపణ చెప్పే వరకు ఆందోళన విరమించేది లేదని సిబ్బంది తెగేసి చెప్పారు. సీఐ వీరయ్య అక్కడికి చేరుకుని సిబ్బందితో చర్చలు జరిపారు. ఇద్దరు వచ్చే వినుకొండ విజయవాడ అన్నారు. సార్ వినుకోండి సార్, వినుకొండ కేకేస్తున్నా కదా, వినుకోండి సార్ అన్న. ఏదో సమాధానం యూజెస్ ఫెలో అని చెప్పేసి అన్నాడు. ఏం సార్ యూజెస్ ఫెలో అంటారే సార్ అంటే దానికి మొహం కొట్టాడు. ఏం సార్ కొడతారేం సార్, అలా యూనిఫామ్ వేసుకున్నాను, నేను ఎంప్లాయీ, మీరు ఎంప్లాయీ, తోటి అట్లా కొడతారేంటి అంటే నీ సమయం చెప్పేది అని చెప్పేసి అన్నాడు. అని మీదకి వచ్చాడు. ఆ పని నేను చేసుకున్నాను, వినుకోండి మేము కేకేస్తున్నాను. వచ్చారు అడిగారు, సార్ వినుకోండి సార్, వినుకోండి కేకేస్తున్నా కదా, వినుకోండి సార్ అన్న. దానికి యూజెస్ ఫెలో అని కొట్టడం అసలు ఆయన నేను చేయని తప్పు కొట్టడం అసలు ఆయన. ఇది రౌడీ పోలీస్ పై స్పెషల్ ఎడిషన్. స్టే విత్ us.